Dear students, today I am going to discuss about the topic is speed. ఓకే, ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే స్పీడ్ అంటే ఏంటి, స్పీడ్ యొక్క యూనిట్స్ ఏంటి, మనకు స్పీడ్ కన్వర్షన్స్ ఉన్నాయి, ఆ కన్వర్షన్స్ ఎలా మనం కన్వర్షన్ చేసుకోవాలి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ ఉన్నాయి, అదేవిధంగా మనకు అప్లికేషన్స్ ఆఫ్ స్పీడ్ కూడా ఉంది. ఫస్ట్ మనకు స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే the distance traveled by a moving body in unit time. The distance traveled by a moving body in unit time. సింప్లీ మనము స్పీడ్ అంటాం. ఇక్కడ స్పీడ్లో మనకున్న పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ డిస్టెన్స్ అని ఉంది, సెకండ్ వన్ అది టైం అనమాట. ఇక్కడ స్పీడ్ అంటే సింప్లీ సే దట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ మూవింగ్ బాడీ ఇన్ యూనిట్ టైం, దట్ ఈస్ కాల్డ్ స్పీడ్. మనకి స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అదే మనం ఫార్ములా రాసుకుంటే v is equal to distance అంటే d by time అంటే t. ద స్పీడ్ యొక్క మనకి క్వాంటిటీ వచ్చేసరికి స్కేలార్ క్వాంటిటీ అంటాం, స్కేలార్ క్వాంటిటీ. అండ్ ద స్పీడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్, నెవర్ నెగటివ్ అండ్ జీరో. అంటే జీరో అవ్వదు, నెగిటివ్ కూడా అవ్వదు. మనకి స్పీడ్ యొక్క యూనిట్స్ విషయానికి వస్తే ఇప్పుడు ద స్టాండర్డ్ యూనిట్. యాక్చువల్గా మనము ఈ ఫార్ములా ఏదైతే ఉందో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ మనం యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటికి మనకు తెలియాలి. మరి డిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి మీటర్ పర్ ద టైం సెకండ్స్, అంటే మీటర్ పర్ సెకండ్. అట్ ద సేమ్ టైం సీజియస్ యూనిట్ అంటే ద డిస్టెన్స్ యొక్క సీజియస్ యూనిట్ వచ్చేసరికి సెంటీమీటర్ పర్ ద టైమ్ ఈజ్ సెకండ్స్. సింప్లీ SI unit is meter per second and CGS unit is centimeter per second. Okay, it is a small distance only. For long distances, how to measure speed? That is a special unit of speed and velocity, kilometer per hour. The kilometer per hour is the longest distance. మన స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కిలోమీటర్ పర్ అవర్ అనేది మనం యూజ్ చేస్తాం జనరల్గా. నెక్స్ట్ దీనికి కన్వర్షన్స్ అయితే ఉన్నాయి. ఈ కన్వర్షన్స్ అనేది ఎలా మనము కన్వర్ట్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలి? ద ఫస్ట్ మనకి ఈ కన్వర్షన్స్లో 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్ పర్ సెకండ్. అంటే మనం ఎలా కన్వర్ట్ చేయాలి? కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ కిలోమీటర్ పర్ అవర్ ఇజ్ ఈక్వల్ టు సింపుల్గా 1 కిలోమీటర్ డివైడెడ్ బై 1 అవర్. అంటే కిలోమీటర్ మనం మీటర్లో కన్వర్ట్ చేయాలి. అలా కాకుండా కిలోమీటర్ మనం సెకండ్స్లో మనం కన్వర్ట్ చేయలేం కాబట్టి కిలోమీటర్ని మీటర్లోనే కన్వర్ట్ చేయాలి. 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ హౌ మెనీ మీటర్? 1000 మీటర్ డివైడెడ్ బై 1 అవర్ ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 3600 సెకండ్స్. ఇక్కడ పైన 2 జీరోస్, ఇక్కడ కింద 2 జీరోస్ క్యాన్సిల్ అవుతే మనకు ఉండేది ఏంటంటే 10/36 మీటర్ పర్ సెకండ్. అంటే 2 టేబుల్స్ చూడండి, 2 5s 218, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్ పర్ సెకండ్ స్టూడెంట్స్? 5/18. ఓకే, ఈ కన్వర్షన్ అయిపోయింది. మన నెక్స్ట్ కన్వర్షన్ ఏంటంటే 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలోమీటర్ పర్ అవర్. ఓకే, మనం ఎలా కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ మనము 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ డివైడెడ్ బై 1 సెకండ్. అంటే మన కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్ బాగానే ఉంది. మనకు మీటర్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ కిలోమీటర్ ఎలా వస్తుంది సార్ అంటే
1 kilometer is equal to 1000 meter, but 1 meter is equal to మనకు how many kilometer అంటే 1/1000 రాసుకోవచ్చు. 1/1000 కిలోమీటర్ డివైడెడ్ బై ఇలా రాసుకున్నట్టు మనం సెకండ్స్ నుంచి కూడా అవర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. 1 hour is equal to 3600 seconds, బట్ 1 second అంటే 1/3600 అవర్. అంటే మనకు రెండు ఫ్రాక్షన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ న్యూమినేటర్లో ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. ఈ డినామినేటర్లో ఫ్రాక్షన్ ఏమవుతుందంటే మనకి రివర్స్ అవుతుంది. అంటే 3600 డివైడెడ్ బై 1000. ద 2 zeros క్యాన్సిల్. అంటే రిమైనింగ్ మనకి ఏముంది స్టూడెంట్స్ ఇక్కడ 36/10. అంటే 2 18s 2 5s. సో దట్ ఈస్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, మనకు ఇలాగ కన్వర్షన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, అంటే వెరీ సింపుల్గా ఉంటాయి. ఇక్కడ మన కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ అయితే మనం కన్వర్ట్ చేసుకున్నాము. మీటర్ పర్ సెకండ్ నుంచి రివర్స్గా మనకు రెసిప్రోకల్ చేసుకుంటే కిలోమీటర్ పర్ అవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ వీడియోలో మనకు చెప్పినటువంటి ఇంకో టాపిక్ ఏంటంటే, మనకు ఫస్ట్ స్పీడ్ అయిపోయింది, నెక్స్ట్ యూనిట్స్ అయిపోయినాయి, నెక్స్ట్ మనకు స్కేలార్ క్వాంటా వెక్టార్ కూడా రాసుకున్నాం, స్పీడ్ ఈజ్ స్కేలార్ క్వాంటా రాసుకున్నాం. నెక్స్ట్ మనకి కన్వర్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏంటంటే, మనం చెప్పుకునే టాపిక్ ఫస్ట్ చెప్పినట్టుగా మనకి టైప్స్ ఆఫ్ స్పీడ్ అనేది ఉంది. టైప్స్ ఆఫ్ స్పీడ్ అంటే టైప్స్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. టైప్స్ ఆఫ్ స్పీడ్. ఈ టైప్స్ ఆఫ్ స్పీడ్లో మనకి డిఫరెంట్ కేటగిరీ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ అంటే స్టూడెంట్స్ ఇక్కడ మనకి యూనిఫామ్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే, యూనిఫామ్ అంటే సేమ్. అంటే యూనిఫామ్ అంటే సేమ్ ఆర్ ఈక్వల్. మనకి స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైం. అంటే యూనిఫామ్ స్పీడ్ అంటే మనకు ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, ఈక్వల్ టైం ఉంటుంది. అంటే ఇఫ్ ఏ మూవింగ్ బాడీ it covers with equal distance in equal time, that is called uniform speed. అంటే ఇది బాగానే ఉంది కదా సార్, మరి మీరు యూనిఫామ్ స్పీడ్ అన్నారు, ఇది బాగానే ఉంది. మనము ఇది ప్రాక్టికల్గా ఎలా ప్రూవ్ చేయాలంటే అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ అంటే మనం ఒక స్ట్రైట్ రోడ్ అని తీసుకున్నాం, ఒక స్ట్రైట్ పాత్ అని తీసుకున్నాం. అంటే ఏ నుంచి ఈకి ట్రావెల్ అవుతుంది, ఒక కార్ అనేది ఏ నుంచి ఈకి ట్రావెల్ అవుతుంది. అంటే అది బి నుంచి సి నుంచి డి నుంచి కూడా వెళ్తుంది అనమాట. అంటే ఏ నుంచి బికి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చింది. దాని యొక్క టైం వచ్చేసరికి మనకి 20 minutes టైం పడింది. అంటే బి టు సి 10 kilometer distance, the same time 20 minutes. C to D కూడా మనకి ఎలా ఉందంటే 10 kilometer and 20 minutes. D to E వచ్చేసరికి 10 kilometer 20 minutes. ఇప్పుడు మనం ఈ టేబుల్ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రతి పాయింట్లో మనకు డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది, టైం కూడా ఈక్వల్గా ఉంది. అంటే డిస్టెన్స్ ఈక్వల్ అయ్యి టైం కూడా ఈక్వల్ అయితే అది ఎటువంటి స్పీడ్ అవుతుంది, యూనిఫామ్ స్పీడ్. అంటే యూనిఫామ్ స్పీడ్ కూడా మనకి ఎటువంటి డెఫినేషన్ ఉందో మనకి యూనిఫామ్ మోషన్ కూడా అటువంటి డెఫినేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ యూనిఫామ్ స్పీడ్. నెక్స్ట్ మనకి నాన్ యూనిఫామ్ స్పీడ్. ఎస్, ఇక్కడ మనకి నాన్ యూనిఫామ్ స్పీడ్. నాన్ యూనిఫామ్ అంటే అన్ఈక్వల్. అంటే ఒకటి ఈక్వల్ అవుతుంది, ఇంకోటి అన్ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసరికి ఇఫ్ ఏ మూవింగ్ బాడీ ఇట్ కవర్స్ విత్ అన్ఈక్వల్ డిస్టెన్స్
అన్ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం ఉంటుంది. మన సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ అన్ఈక్వల్ టైం. అంటే మనకు రెండు ఎలా ఉన్నాయంటే ఒక కేసులో వచ్చేసరికి అన్ఈక్వల్ డిస్టెన్స్, ఇంకో కేసు వచ్చేసరికి ఈక్వల్ అయిపోయింది. అదే ఫస్ట్ కేసులో ఉన్న ఈక్వల్ టైం అనేది సెకండ్ కేసు వచ్చేసరికి అన్ఈక్వల్ అయిపోయింది. ఓకే, మనం ఈ కండిషన్ మనం నాన్ యూనిఫామ్ స్పీడ్. అంటే మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫస్ట్ స్పీడ్ అంటే నేర్చుకున్నాం, స్పీడ్ యొక్క యూనిట్స్ నేర్చుకున్నాం, స్పీడ్ స్కేలార్ అని నేర్చుకున్నాం. స్పీడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ అని ఉంటుంది, మనకి ఎప్పుడు నెగిటివ్ అవ్వదు, జీరో అవ్వదు. అదేవిధంగా ఇక్కడ మనకు కన్వర్షన్స్ నేర్చుకున్నాం. కన్వర్షన్స్ అంటే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మనకి మీటర్ పర్ సెకండ్ ఎలా రావాలో నేర్చుకున్నాం. అదేవిధంగా మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ని ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా స్పీడ్, టైప్స్ ఆఫ్ స్పీడ్ అనేది మనకు ఉన్నాయి. ఆ స్పీడ్లు కూడా 2 టైప్స్ అనమాట, యూనిఫామ్ స్పీడ్ అండ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. ఇక లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇన్స్టాంటేనియస్ అంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అనమాట. ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ at any particular instant of time. The speed of an object at any particular instant of time. Instant of time, that is called ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అంటే లైక్ మనకి ఇన్స్టాంట్ నూడిల్స్ అంటాం కదా, 2 minutes మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, ఇక్కడ ఇన్స్టాంటేనియస్ అంటే ఎట్ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం. దట్ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైంలో మనకి ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. దీనికి ఇన్స్టాంటేనియస్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఒక ఫార్ములా కూడా ఉంది. అది ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా t టెన్స్ టు 0 delta x by delta t, that is equal to dx by dt. Okay, here dx by dt is the first order derivative of distance x with respect to t. అదే విధంగా మనకి హౌ టు మెజర్ స్పీడ్ అంటే మనం స్పీడోమీటర్ ఉంటుంది స్టూడెంట్స్. మనకి అన్ని వెహికల్స్ స్పీడోమీటర్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు బైక్ స్టార్ట్ చేసామో లేదా ఒక వెహికల్ స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ముందున్న ఆ స్పీడోమీటర్ అనేది నీడిల్ అనేది మనకు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ మనకు స్పీడోమీటర్. అంత స్పీడ్తో మనం ట్రావెల్ అవుతున్న ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అనేది. స్పీడోమీటర్ ఇస్ ఎ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. Okay, this is the speed topic, students. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్ ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి మీరు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మన ఛానల్ అనేది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.